ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్ లో ఈ సమావేశం జరగనుంది. బనకచర్ల స్థానిక సంస్థల ఎన్నికలపైనే కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. బనకచర్లపై ఆంధ్రప్రదేశ్ తో చర్చల అంశంపైన కేబినెట్ చర్చించనుంది. అలాగే రేవంత్ చంద్రబాబు సమావేశంతో పాటు ఎక్కడ ఏ రోజు జరపాలన్నది కేబినెట్ చర్చించనుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నగారాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతుంది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ తర్వాత కేబినెట్లోకి 3 మంత్రులు చేరిన తర్వాత మొదటిసారి ఇది కేబినెట్ సమావేశం. ఈ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపైన చర్చ జరగబోతుంది. మరిన్ని కీలక నిర్ణయాలు కూడా ప్రభుత్వం తీసుకోబోతుంది, కేబినెట్ తీసుకోబోతుంది. దీంట్లో ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా ఉంది. ఈ ఎన్నికలను ఎప్పటిలోగా నిర్వహించాలన్న దానిపైన ఇప్పటికే ఈ నెలాఖరుకు నోటిఫికేషన్ ఇచ్చే దిశగా ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే హైకోర్టు ఇష్యూ అన్నది దీంట్లో ప్రధానంగా ఉంది. 42% సంబంధించి దీనిపైన ఏ విధంగా ముందుకెళ్ళాలి, హైకోర్టు నుంచి వచ్చేదాకా వెయిట్ చేయాలి, లేదంటే ప్రభుత్వం కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపైన కూడా లోకల్ బాడీ ఎన్నికలపైన కేబినెట్లో చర్చించబోతున్నారు. అదేవిధంగా కీలక నిర్ణయం తీసుకోవాలి. మరో ప్రధానమైన అంశంగా బనకచర్లకు సంబంధించిన అంశం ఉంది. ఈ బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దని చెప్పి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒత్తిడిని ఎఫర్ట్స్ అన్ని పెట్టిన పరిస్థితి ఉంది. ఢిల్లీ వెళ్ళి కేంద్రానికి విజ్ఞప్తులు కూడా చేసింది, ఫిర్యాదు కూడా ఏపీ పైన ఫిర్యాదు చేసింది. ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వద్దని చెప్పి కోరిన పరిస్థితి ఉంది. మరోవైపు అన్ని పార్టీల ఎంపీలను ఒక్కతాటిపైకి తీసుకురావడం, ఒకే అంశం ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేంద్ర పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు కూడా ఆల్ పార్టీ ఎంపీలతో ఇప్పటికే ఒక సమావేశాన్ని కూడా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సమావేశంలో ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టు నిలుపుదల చేసేందుకు అడ్డుకునేందుకు ఏ విధమైన కార్యాచరణతో ముందుకెళ్లాలన్న దానిపైన కేబినెట్ చర్చించబోతుంది. ఇంకా ఈ 2 రాష్ట్రాల మధ్య చర్చలతో సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకునే దిశగా ముందుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఎలా అధికారులతో మంత్రులతో కమిటీ చర్చ జరపాలన్నా, మొదట అధికారులతో చర్చ జరపాలన్నా, లేదంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయి చర్చించాలన్నా అన్న దానిపైన ఈ కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనిపైన ఒక క్లారిటీ రాబోతుంది. మరో అంశంగా రైతు భరోసాకు సంబంధించి గతంలో ఎప్పుడు కూడా రైతు భరోసా ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో అమలు చేయలేదు. ఈసారి 9 రోజులు టార్గెట్ పెట్టుకొని 9 కోట్ల రూపాయల రైతు భరోసాను రైతులకు అందించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇప్పటికీ ఈ రోజుకు దాదాపు 8 కోట్లకు పైగా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇక ఈ రోజుతో పూర్తిగా 9వ రోజు కాబట్టి టోటల్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,49,00,000 ఎకరాలకు సాగు అందిస్తున్న ఎకరాలందరూ కూడా రైతు భరోసా ప్రభుత్వం పూర్తి చేయబోతుంది. ఇది ఒక అచీవ్మెంట్గా ప్రజలకు చెప్పాలి, ముఖ్యంగా రైతులకు, రైతాంగానికి చెప్పాలని ప్రభుత్వం భావిస్తుంది. రేపు రైతు సదస్సును ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరోవైపు కాళేశ్వరం సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయం ఈ కేబినెట్లో తీసుకోబోతున్నారు. కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు నాటి కేబినెట్ కేసీఆర్ హయాంలో కేబినెట్ ముందుకు వచ్చిందా, కేబినెట్ ముందుకు రాలేదా అన్నది ఒక డైలమా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కేసీఆర్, అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఈటల ముగ్గురు కూడా కేబినెట్ అప్రూవల్తోనే నాడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని చెప్తే అప్పుడు కేబినెట్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అసలు కేబినెట్కు సంబంధం లేకుండా ఈ వ్యవహారం అంతా జరిగింది అని చెప్పిన పరిస్థితి. మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వీటన్నిటికి సంబంధించిన ఆధారాలను కూడా మీడియా ముందు ఉంచిన పరిస్థితి ఉంది. నాటి కేబినెట్కి ఎలాంటి సంబంధం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నది ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పి, కేబినెట్ సంబంధించిన మినిట్స్ ఇవ్వాలని చెప్పి కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే లేఖ రాసిన పరిస్థితి ఉంది. ఈ మినిట్స్ కు సంబంధించి కాళేశ్వరం కమిషన్ కి ఈ నెల 30 లోపు ఇవ్వాల్సింది. కాబట్టి దీంట్లో ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. దీనిపైన ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.